కిర్రాకు కిర్రాకు రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే దాదా శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్. ఏంటి స్టెల్లా ఈ మధ్య బాగా ఒళ్ళు చేస్తున్నావు? అది నాకు కడుపు వచ్చింది డాక్టర్. నాకు ఇప్పుడు మూడో నెల. ఊరికొస్తారులా నువ్వు నీ జోకులు. మీ ఆయన దుబాయ్ వెళ్ళి 4 నెలలు అయితే ఇప్పుడు నీకు 3వ నెల ఏంటి? మా ఆయన దుబాయ్ వెళ్ళాడు కాబట్టి నాకు మూడో నెల డాక్టర్. సరే గాని ఒక చిన్న హెల్ప్ స్టెల్లా. ఏంటి డాక్టర్? మా ఆవిడ ఈ మధ్య ఇంట్లో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. నిజం చెప్పాలంటే దెయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తుంది. ఎన్నో మందులు వాడాను కానీ కుదరట్లేదు. ఏమైనా మంచి తెలిసిన డాక్టర్ ఉంటే చెప్తావేంటి? డాక్టర్ మొన్న మా అన్నయ్య గారి వైఫ్ కి ఇలాగే అయింది. మా ఊర్లో పక్కిడి దగ్గర తీసుకెళ్ళాం. 1000 రూపాయలు ఇచ్చాం డాక్టర్, అంతే. ఇంట్లో దయ్యాన్ని వెళ్ళగొట్టేశాడు. స్టెల్లా ఆడికి 2000 ఇస్తాను. దెయ్యాన్ని ఇంట్లోనే ఉంచి మా ఆవిడ నిలగొడతాడేమో అడుగు. మీరు మరీ చిలిపి డాక్టర్. సరే గాని టైం అవుతుంది, పేషెంట్ పిలు. అలాగే అలాగే. పేషెంట్ నెంబర్ 1, పేషెంట్ నెంబర్ 1. నమస్కారం డాక్టర్. పశువుల హాస్పిటల్ పక్కన ఉంది, అక్కడ తీసుకెళ్ళి. ఇలా డాక్టర్ గారు ఇది గొర్రెల్లో కాదండి, నా పెళ్ళమా. వెళ్ళమా? చెప్పమ్మా ఏంటి ప్రాబ్లం? అంటే పెళ్ళి 6 నెలలు అవుతుందండి. ఒక కాయ లేదు, పండు లేదు. కాయ పళ్ళు కావాలంటే ఎర్రగడ్డ రైతు బజార్కి వెళ్ళాం, ఇక్కడ దొరకవు. మీ డాక్టర్ అండి? అవును. నేను అన్నది ఆపిల్ పండు జామ పండు కాదురా, నా కడుపులో కాసే కాయరా. ఆ కాయల కంటే వేరే డాక్టర్ ఉన్నాడమ్మా. నేను ఐ స్పెషలిస్ట్ ని. నీ చూపు టెస్ట్ చేస్తా, కూర్చో జాగ్రత్తగా. ఏం కావాలరా? ఇందాక నుంచి వస్తున్నా, అటు ఇటు తిరుగుతున్నా. ఏం కావాలి? సిస్టర్ రూబీ కావాలండి. సిస్టర్ రూబీతో నీకేం పని? ఆవిడ రాలేదు ఈ రోజు. ఏం పని? అంటే 10 గంటలకు రమ్మన్నారండి, డ్రెస్సింగ్ చేస్తున్నారు, అందుకే ప్యాంట్ షర్ట్ తీసుకొని వచ్చానండి. అంటే అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి, మీరు ఉంటే త్వరగా పిలిస్తే అదే డ్రెస్సింగ్ చేసుకుని వెళ్ళిపోతుంది సార్. డ్రెస్సింగ్ అంటే ఈ డ్రెస్సింగ్ అనుకున్నావా? ఇప్పుడు చూడమ్మా, ఆ బోర్డు మీద కనిపిస్తున్నటువంటి ఫస్ట్ నెంబర్ ఎంత? 5. వావ్ నైస్. 5 కింద 3. 3 పక్కన 6. 6 కింద 11. ఇంచో. ఎందుకు వస్తారా మా హాస్పిటల్కి? అన్ని కరెక్ట్ గానే చెప్తున్నావు, అన్ని కరెక్ట్ గానే చూస్తున్నావు కదా. డాక్టర్ నాకు చెవులు బాగానే కనబడతాయి కానీ కళ్ళే కనబడి. నువ్వులు బాగా వినపడతా. అంటే ఎప్పటిదాకా నీకు ఎవరు చెప్పాడు ఇవన్నీ? నేనేనండి. నువ్వు చెప్పావా? నువ్వు చెప్పావు దరిద్రుడా. ఏమి నా పెన్ పెట్టి నువ్వే కొడతావా? నేనే ఎప్పుడు కొట్టా? నువ్వు ఎట్లా కొడతావు? కొడతావు? అమ్మో అమ్మో పంపిణీ ఎగిరి సొంత పెట్టు నువ్వు. దరిద్రుడా. చేస్తాను. ట్రీట్మెంట్ చేయి. అదండి ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా. ఇప్పుడు చూడమ్మా, నీకు సైట్ ఎంత ఉందో తెలియాలంటే ఎదురుకుండా నీకు ఏం కనిపిస్తుంది? లారీ. సూపర్, 50% ఓకే. థ్యాంక్స్. లారీకి ఎన్ని టైర్లు ఉంటాయి? లారీకి ఎన్ని టైర్లు ఉంటాయి? 6. నీకు 6 కనిపిస్తున్నాయా? 75% మీ ఆవిడ ఓకే. ఇప్పుడు ఆ లారీకి నంబర్ ఉంది కదా కింద, ఆ నంబర్ చదివి చెప్పమ్మా. నెంబరు ఏపీ. కనబడతలేదు, ఇంకా కనబడట్లేదు కదా? కనబడతలేదు. ఓకే సిస్టర్, ఆ డ్రాప్స్ వెలిగి. ఇప్పుడు నీ కళ్ళల్లో డ్రాప్స్ వేస్తాను. అవి చల్లగా ఉంటే జిల్లుగుందని చెప్పు, మండితే మండిందని చెప్పు. ఎలా ఉంది? తీయగుంది, పానకం లెక్క. తీయగుందా? తీయకుండడం ఏంటి? ఓ డాక్టర్, నువ్వు వేసిందా నోట్లే? ఓ పని చేద్దాం, ఆపరేషన్ చేసేద్దాం. పడుకో. ఇప్పుడు ఇలా ఉండమ్మా. మెల్లగా కళ్ళు తెరు. ముందు గొడ్డ తీయో. మెల్లగా మెల్లగా కళ్ళు తెరిచి ఆ లారీకి ఉన్నటువంటి నెంబర్ ఎంతో కరెక్ట్ గా చెప్పు. అక్కడ లారీ ఎక్కడ ఉంది? లారీ ఉంటే కదా నెంబర్ చెప్పడానికి. అది కాదమ్మా, ఇప్పుడు ఎదుర్కొంటే వైట్ బోర్డు మీద ఒక లారీ ఉంది, చూస్తావా? లారీ. అలా బోర్డు నెంబర్ ఎక్కడ ఉంటుంది? కొడక ఎరా, నువ్వు డాక్టర్ వారు. నువ్వు డాక్టర్ వా లేదా కళ్ళు పోగొట్టుడువా? నా పిల్లలకు సూప్ చేస్తానని చెప్పేసి మొన్న సూప్స్ అడిగెడతావా? అయ్యో డాక్టర్ ను కొట్టొద్దు, పెన్ పెట్టి. డాక్టర్ దేవుడితో సమానం. ఒకసారి డాక్టర్ చేయి తీసుకొచ్చి నా చేతులు పెట్టు. డాక్టర్ గారు, అయ్యో మా పెన్ పెట్టి తప్పైంది, కొట్టదా? ఉన్న సూపర్ దగ్గర ఆపేసింది కదా. నువ్వు డాక్టర్ వారా? నిన్ను ఇట్లా కాదా? నిన్ను
నేను నీ మొగుడిగా? నేను నీ మొగుడిగా? తల్లి నన్ను కొట్టుకో. క్షమించండి క్షమించండి డాక్టర్ డాక్టర్ ఏడి అక్కడ ఇక్కడ ఇక్కడ డాక్టర్ కొట్టు, కొట్టు. ఇప్పుడు నా చూపు ఏయ్! అమ్మా, 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 అమ్మా. పక్కది సొంత పెట్టాడికి తన్నకో తన్నకో తన్నకో. అమ్మా, అమ్మా, అమ్మా. రోజు రోజు గురువారం జబర్దస్త్ వస్తుంది. జబర్దస్త్ చూసేదాన్ని ఏదో సూప్ మందు అని చెప్పి నీ దగ్గరికి వస్తే జబర్దస్త్ చూడకుండా ఎట్లా నీ ఇంట్లో పీనిగల్లా నేను కుక్క కొడక నక్కలా కొడక సూప్ మందు అని చెప్పేస్తున్నా సూపు లేకుండా చేసిండు. సరే ఏమండి ఇంకెళ్దాం పదండి. వచ్చి పనికి పడతారా? ఆ డాక్టర్ నీ మొగుడిని ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ 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 పనికి మళ్తానా? రాయ్ మళ్ళీ హాస్పిటల్ అన్నావు గాడి కొడుకు ఎవరికి లేరెత్తున్నావు. హాస్పిటల్ మూసే నరుకుతా. సిస్టర్ ఏంటి డాక్టర్? థియేటర్కి వెళ్దామా? శశికళ కా సత్యం కా? ఇల్లిగాలో కూడా ఏడుస్తుంటే సొట్టకు నిప్పు అడిగాడంటే వెనకటి నీలటాడు. నేను చెప్పింది ఆపరేషన్ థియేటర్. ఆపరేషన్ థియేటర్ కా? ఇప్పుడు ఆపరేషన్స్ ఏం లేవు కదా డాక్టర్? అబ్బా స్టెల్లా ఒళ్ళు హోనం చేశారు. వేడి నీళ్ళు కాపురం పెడదు కదా. కాపురం చేయడానికి రమ్మంటే రాడు కానీ కాపురం మాత్రం పెట్టాలి. సో ఇలాంటి కామెడీ స్కిట్స్ మళ్ళీ చూడాలనుకుంటే యు నో వాట్ టు డూ. ఏం చేయాలో తెలుసు కదా. సబ్స్క్రైబ్ టు మల్లెమాల టీవీ. నా కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూడు. చూస్తున్నాను. ఏమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది మీరే చెప్పండి. అక్కడ టేబుల్ ఉంది కదా, ఉంది. అక్కడికి వెళ్ళి ఆ టేబుల్ మీద టేబుల్ మీద ప్లేట్ ఉంది కదా, ప్లేట్ ఉంది. ప్లేట్ లో రైస్ తినాలనిపిస్తుంది. తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్తా. వెళ్ళి దుప్పటి ఉంది కదా ఉన్నది. ఆ దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. నిద్ర వస్తుంది. నువ్వు కూడా తొందర పడుకున్నా. నా దగ్గర బిర్యానీ ఏమో కొద్ది కర్రీ ఉంటే ఏంటి తల్లి ఆకలి చేస్తుంది. ఆ ముస్టాడు వచ్చాడు. ఆడికి ఏం కావాలో చూడాలి. అబ్బా నేను అలాంటి దానికని వెళ్ళను. ఓయ్ దాని విజిలేస్తావు తప్పురా. నేను ఎవరికి విజిలేసాను బాబు? నా పిల్లవరా బాబు మీకు కూడా వేసిన ఉంది బాబు. రా పైలవాన్ వచ్చిండు. ఓడరా పోయి రాత్రి పూట దిమాగ్ ఖరాబ్ చేస్తుర్రు. పండుకున్న వాళ్ళు చెప్తున్నా. ఏమ్రా కింద చెడ్డి వేసుకోవడం మర్చిపోయినా రా. చెట్టి ఉందిరా. మీ నాన్నగారి పేరు దేవానంద్. మీ తమ్ముడి పేరు రోహన్ కదా? అవును. రే సుధీర్ నేనరా. గుర్తురాట్లేదు భయ్యా. బయటికి ఎలా చెప్పాలి? మన ఊర్లో వర్షాకాలం వర్షం వచ్చే గుర్తున్నా? రాంప్రసాద్ నువ్వా? సుధీర్ ఏం కావాలి? చిలిపి రొడతా ఎడుతో తర్వాతే. ఇదిగో అదేంటి అందులో బీర్ లేదు? మరి చిల్లు పడిన తర్వాత ఏముంటదిరా? Che ragu, 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 che